అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము దుర్గమ్మ దర్శనానికి విజయవాడ వెళ్తున్నామండి. ఇక్కడి నుంచి నేను మా వారు మా ఇంటికాడ నుంచి బయలుదేరితే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ, మా పిన్ని, మా బాబాయి ఐదుగురం కలిసి విజయవాడ వెళ్తున్నామండి. మన మాసంలో ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందేనండి. ఇంతకుముందు అక్కడికి వెళ్ళి పొంగలు పెట్టేదాన్ని, ఇప్పుడేమో ఇంటి దగ్గరే పెట్టుకొని వెళ్తున్నాను. ఉదయం 3 గంటలకు లేసానండి. నేను ఇంట్లోనే పొంగలు పెట్టేసుకొని వంట చేసుకొని అన్నీ సర్దుకొని బయలుదేరామండి. అందరం రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. మా పిన్ని, బాబాయి, మా అమ్మ, నేను, మా వారు ఐదుగురము విజయవాడ వెళ్ళటానికి రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇప్పుడు ఇంటర్సిటీ రైలు ఉందంట, అది ఎక్కితే మనం 10:30, 11 విజయవాడ చేరుకుంటామని చెప్పారు. ఇక ఆ రైలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నామండి. మా పిన్నోళ్ళని నేను శుక్రవారం అడిగానండి, పిన్ని విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాం, ఆదివారం మీరు కూడా వస్తారా అని. శుక్రవారం మా పిన్ని బాబాయిని అడిగి ఫోన్ చేసి మేము కూడా వస్తాం కుమారి వెళ్దాము అని చెప్పారు. సరే బస్కి వెళ్ళిపోదాంలే, పెద్దవాళ్ళు కదా కూర్చోడానికి సీట్ ఉంటుంది, బస్కని బయలుదేరామండి. దారిలో మధ్యలో ఇవాళ ఆదివారము ఇంటర్సిటీలో పెద్దగా జనం ఉండరు, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతే 10:30, 11 ట్రైన్కి వెళ్ళిపోతాము అని ఒకళ్ళు చెప్పారు. సరే అని చెప్పి రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కామండి. అనుకున్నట్టుగానే ట్రైన్ సీట్లు అయితే దొరికినాయండి. ఫస్ట్ మా అమ్మ, మా పిన్ని కూర్చున్నారు. తర్వాత బాబాయికి, ఈయనకి, నాకు కూడా సీట్లు దొరికినాయి. బాగానే ప్రశాంతంగా కూర్చొని హాయిగా వెళ్ళాము విజయవాడ. అసలు ఎండ మాత్రం భలే ఎక్కువగా ఉందండి. ఎండ కన్నా కూడా అసలు గాలి రావట్లేదు, ఉక్కపోత ఒకటే చెమటలు పోస్తూ ఉన్నాయండి. మామూలుగా ఇంట్లో నేను రోజు చదువుకునే పుస్తకం అండి. ఈరోజు ఇంట్లో కుదరలేదు కదా, ట్రైన్లో కుదిరిద్దేమో అని చెప్పి పుస్తకం తీసుకెళ్ళి ఆ పారాయణ పూర్తి చేసుకున్నాను. మేము వెళ్ళిన రోజు సండే, ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అండి. మేము మాట్లాడుకుంటానే ఉన్నాం. మా ఫ్రెండ్ ఫోన్ చేసింది రస్తా. ఇక ఫోన్ మాట్లాడటం స్టార్ట్ చేసామంటే అరగంట, గంట ఈజీగా అయిపోతుంది కదండి. ఫోన్లో ట్రైన్లో సిగ్నల్ రాకపోయినా కూడా 2-3 సార్లు కట్ అయినా కూడా మా మాటలు ఆగమండి. మళ్ళీ ఫోన్ చేసుకొనైనా మాట్లాడుకుంటాము. ఫోన్ పూర్తయ్యేలోపు కృష్ణానది వచ్చేసిందండి. పైన ట్రైన్ వెళ్తా, కింద కృష్ణానది చూడటానికి చూడండి ఎంత బాగుందో. చిన్నప్పుడైతే ఇట్లా నది వస్తే మా అమ్మ రూపాయి బిళ్ళలు ఇచ్చేది, వేసి దండం పెట్టుకోమంటే దండం పెట్టుకునే వాళ్ళము. నాకు ఊహ తెలిసాక నేను ఫస్ట్ విజయవాడ వెళ్ళింది 1996 మే 1వ తారీఖు సాయంత్రం 6-6:30 ప్రాంతంలో అండి. నాకు ఆ డేటు, టైము అన్నీ ఎందుకు గుర్తున్నాయి అంటే, ఆ రోజు మా మ్యారేజ్ డే. మాకు పసుపు బట్టల మీదే అమ్మవారి దగ్గరికి వెళ్ళటం అలవాటంట. మా అత్తోళ్ళు అట్లనే పంపిస్తారని మా అత్త పెళ్ళి అవ్వగానే మమ్మల్ని 3-3:30కి స్టార్ట్ అయ్యి విజయవాడ పంపించారండి. మేము వెళ్ళేటప్పటికి, అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పటికి 6:30 అయింది. నేను ఫస్ట్ సారి నాకు ఊహ తెలిసాక అమ్మవారిని చూసింది అప్పుడేనండి. ఇక ఆ రోజు స్టార్ట్ చేసుకొని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవారిని కంపల్సరిగా చూస్తాము. మధ్యలో ఇక అసలు కుదిరితే, ఎప్పుడు కుదిరినా వెళ్ళాలనిపిస్తే మాత్రం వెళ్ళిపోతామండి అమ్మవారి దగ్గరికి, అదేం లేదు. మా అత్తగారికి అమ్మవారు అంటే భలే ఇష్టం అండి. అదే పోకుండా వాళ్ళ పిల్లలకి, మా బావగారికి కానీ మా వారికి కానీ అమ్మవారు అంటే భలే ఇష్టము. ఇంట్లో మగవాళ్ళు సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేం కదండి. అందుకని చెప్పి అసలు విజయవాడ అంటే ముందుంటాం మేము, మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కూడా. ఇక మా ఇంట్లో ఫస్ట్ అమ్మాయి పుట్టిన, అబ్బాయి పుట్టిన ఫస్ట్ పేరు పెట్టాల్సింది అమ్మవారి పేరేనండి. మా అమ్మాయి పేరు హిమజ. హిమజ అంటే హిమవంతుడి పుత్రిక, పార్వతీదేవి అని అర్థము. అట్లానే మా అబ్బాయికి ఎంట్రుకలు తీపియటం కానీ, మా అబ్బాయికి అన్నం ముట్టించడం కానీ ఇంకంతా విజయవాడేనండి. ట్రైన్ కరెక్ట్గా అనుకున్నట్లుగా 10:30, 10:30 ట్రైన్ దిగామండి. ఇక బయటకు వచ్చేసి ఆటో ఎక్కాము. ఆటో ఎక్కిన కానించి మా వారు ఒకటే జోకులు వేయటం అండి. వాళ్ళ అత్తలు ఏం నవ్వుకుంటున్నారో చూడండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి 2 మార్గాలు ఉంటాయండి. ఒకటేమో ఘాట్ రోడ్డు మీద పైకి వెళ్ళటము, ఒకటేమో మెట్లు ఎక్కి వెళ్ళటము. మేము మెట్ల మార్గం దగ్గరికి వెళ్ళామండి. ఎందుకంటే అక్కడ లిఫ్ట్ ఉంటుందండి. 100 రూపాయల టికెట్ తీసుకుంటే లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్లో పైకి వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పి పెద్దవాళ్ళు కదా నడవలేరని చెప్పి ఆ లిఫ్ట్ మెట్లు ఎక్కే మార్గం దగ్గరికి వెళ్ళిపోయామండి. ఇంకా కొండ దగ్గర వీడియో తీయలేకపోయాను కానీ ఆదివారం అవటానండి, శ్రావణ మాసం, ఫుల్గా జనం ఉన్నారు. అసలు దర్శనం ఎలా అయిద్దో, ఎంతసేపు పట్టిద్దో అనుకున్నాం కానీ ముందు వెళ్ళగానే ఫోన్లు, చెప్పులు, మేము తీసుకున్న లగేజ్ అన్నీ మా దగ్గర ఉంచేసుకొని మా అమ్మని, మా పిన్నిని, మా బాబాయిని ముందు 100 రూపాయల టోకెన్లోకి పంపించేసి, మీరు పైకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని మల్లికార్జున స్వామి దగ్గర కూర్చోండి, మేము వచ్చి కలుసుకుంటామని చెప్పి వాళ్ళని పంపించేసామండి. మాకు ఫోన్లు, లగేజీ ఆ కౌంటర్లో పెట్టడానికి అరగంట పైనే పట్టిందండి.
మేము కూడా లిఫ్ట్లో వెళ్ళొచ్చు, కానీ మేము పొంగల్ తెప్పాలని ఎత్తున పెట్టుకొని మెట్లు ఎక్కి వెళ్ళటమే మాకు అలవాటు అండి. అందులో పాత మెట్లు ఎక్కుతూ ఉంటే అంతా పసుపు కుంకాలతో పూజ చేసి కొంతమంది మోకాళ్ళతోటి కూడా ఎక్కుతున్నారండి. మెట్లంతా తడితడిగా పసుపు కుంకాలు పూసున్నాయి. అలానే జారుతుంది చిన్నగా. మా వారు, నేను కొంతసేపు తల మీద పెట్టుకుంటే నా వల్ల కాలేదండి, మళ్ళీ మా వారు తీసుకొని తల మీద పెట్టుకొని ఆ మెట్లు జారుతుంటే చిన్నగా పైకి ఎక్కాము. అమ్మవారు ఓపిక ఇచ్చినన్నాళ్ళు ఆ మెట్లు నడిచే ఎక్కాలని నేను కానీ మా వారు కానీ అనుకుంటామండి. అందుకనే వాళ్ళని లిఫ్ట్లో పంపించాము, లేకపోతే వాళ్ళతో పాటే మేము కూడా పైకి వెళ్ళేవాళ్ళము. ముందు కూడా పిన్నోళ్ళు మేము కలిసి వచ్చాము, మా బాబాయ్ కూడా ఉన్నారు కదా, ఇక భయం లేదు కదా. వాళ్ళ ముగ్గురికి గంటలోనే దర్శనం అయిపోయి మేము వెళ్ళేటప్పటికి మల్లికార్జున స్వామి దగ్గర కూర్చొని ఉన్నారండి. మేము ఇంకా మెట్ల మీద పైకి వెళ్ళి సర్వదర్శనంలోకి వెళ్ళి, మేము ఇంకా టోకెన్ 100 రూపాయల టోకెన్ లేని తీసుకోలేదు కదా, సర్వదర్శనంలోకి వెళ్ళిపోయాము. మాకు కూడా ఒక గంటన్నరలో దర్శనం అయిపోయిందండి. ఇక బయటకు వచ్చి అందరికీ పొంగలి ప్రసాదం పెట్టేసుకొని స్వామిని శివయ్యని దర్శనం చేసుకునేటప్పటికి 2 అయిందండి. ఇక కిందకు వచ్చేసి భోంచేసుకొని మళ్ళీ తిరిగి ట్రైన్ సాయంత్రం ఇదే ట్రైన్ 6 గంటలకు ఉంది అని చెప్పారు, కానీ 3 అయింది. ఇంక 3 నుంచి మళ్ళీ 6 గంటల దాకా కూర్చోవాలి, పెద్దవాళ్ళు కదా కూర్చోలేరని చెప్పి మా వారు ఇక బస్కి వెళ్ళిపోదాంలే అని చెప్పి ఆటో పిలిచి మళ్ళీ రిటర్ను ఆటో ఎక్కేసి బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కేసామండి. అక్కడ మంచినీళ్ళు తాగుదామన్నా మంచినీళ్ళు మాత్రం చల్లగా లేవండి. అసలు మేము తీసుకెళ్ళిన బాటిల్ అయితే వేడిగా అయిపోయినాయి. దారిలో క్యూలో మంచినీళ్ళు ఇస్తున్నారు కానీ అవి చల్లగా కూలింగ్గా లేవు, మామూలుగా ఉన్నాయి. అవి కొంచెం తాగేసాము. మేము ఇంకా వచ్చేసి బస్ స్టాండ్లో ముందు బాటిల్ కొనుక్కుందామని వెళ్తే బాటిల్ 30 రూపాయలు చెప్పారండి. అయినా పర్లేదు, తలా ఒక బాటిల్ కొనుక్కొని తాగాలనుకున్నాం. మంచినీళ్ళు తాగేసి బస్సులో కూర్చుంటే చల్లటి గాలి వస్తుంది. ముందు సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వచ్చేసామండి.